ప్రాణాలు సైతము లెక్క చేయని వారన్న మాటను మనసు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి 26:28 ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరి మాట నాతో చదవండి దయచేసి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. కొత్త నిబంధన. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన రక్తము అనేకుల కొరకు చిందించబడింది. అది నిబంధన రక్తం, అది నిబంధన రక్తము, అది నిబంధనతో కూడిన రక్తము. అది సాదాసీదా రక్తం కాదు. ఏదో నీ రక్తం నా రక్తం లాంటి కాదు, ఏదో జంతువుల రక్తం లాంటిది కాదండి. అది నిజంగా నిబంధన రక్తము. దాంట్లో నిబంధన ఉన్నది, దాంట్లో క్రమం ఉన్నది, దాంట్లో పరిపూర్ణత ఉన్నది, దాంట్లో జయం ఉన్నది, దాంట్లో శాంతి ఉన్నది, దాంట్లో నెమ్మది ఉన్నది, దాంట్లో బలం ఉన్నది, దాంట్లో పునరుత్థానపు యొక్క శక్తి ఉన్నది, దాంట్లో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. అదే ఈరోజు మన యొక్క పాప క్షమాపణ నిమిత్తమే చిందించబడ్డ నిబంధన రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. నిబంధన ధ్వని, అది నిబంధన గల రక్తము, అది నిబంధన గల రక్తము. అది ఉత్తత రక్తం కాదు, అది ఉత్తత రక్తం కాదు. ఇప్పటికీ మరికొందరు యేసు రక్తాన్ని చాలామంది పరిశోధన చేస్తే ఇంకా యేసు రక్తం జీవంగా ఉందంట, దాంట్లో జీవం ఉన్నదంట. కాబట్టి ప్రియా దైవజనంగమా గమనించండి, దేవుడితో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా ఆలకించు సుమా. అది నిబంధన రక్తము, అది విమోచింపబడిన రక్తం. అది చూడండి 1 యోహాను 1:7 చూద్దాం. అయితే 1 యోహాను చేయండి, 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. గట్టిగా చప్పట్లో బిగ్గరగా దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై, అప్పుడైతే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన రక్తము ఈరోజు మనను అన్యోన్య సహవాసం గల వారిగా చేస్తూ ఉంది, ఒక ఐక్యత గల వారిగా చేస్తూ ఉంది, ఒక పరిపూర్ణముల వారిగా చేస్తూ ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చూడండి మరొక మాట, హెబ్రీ 13:20 చూసుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? మంచి మాట. గొర్రెల కాపరి అయిన యేసు అన్న మన ప్రభు అయిన నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట కదండి, ఎంత చక్కని మాట. గొర్రెల కాపరి అయిన యేసు మన ప్రభు అయిన నిత్యమైన నిబంధన సంబంధమగు గొర్రెపిల్ల రక్తము మృతుల నుండి లేపిన వాని సమాధానకర్తగు దేవుడు. ఇంతకంటే గొప్ప ఆధారం ఏం కావాలి? ఇంతకంటే గొప్ప సూచన ఏం కావాలి? ఇంతకంటే గొప్ప మర్మం ఇంకేముంది? ఇంతకంటే గొప్ప మర్మమే లేదు. ఇంత గొప్ప శ్రేష్టమైన ఉన్నతమైన అభిషేకంతో కూడిన మాట మన చరిత్ర నిబంధన రక్తం.
అది నిబంధన రక్తం. అది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను.